హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశంలో సగం అంటాం కానీ అవకాశాల్లో మాత్రం ఇవ్వం. ఇంటికి దీపం అంటాం కానీ వంటింటికే పరిమితం చేస్తాం. ఆది పరాశక్తివి అని పొగుడుతాం. తన శక్తినంతా మన కోసమే దారిపోసేలా చేస్తాం. తను ఏనాడు సెలవు కోరదు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, తనకెన్ని సమస్యలున్నా దిగమింగి కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరు చిరాకు పడ్డా, ఎవరు కోపగించుకున్నా తను నవ్వుతూ స్వీకరించి తన వారి మనసు అర్థం చేసుకుంటుంది. అంతటి సహనశీలి అమ్మ. కూర్చోబెట్టి పూజ చేయమని నేను చెప్పట్లేదు, కానీ తన కష్టాన్ని, బాధని గుర్తించి తన కాస్త టైం ఇచ్చి తన భావాలని, ఆలోచనని గౌరవిస్తే చాలా ఎనర్జీతోనే తన బాధ్యతలన్నింటినీ ప్రేమతో పూర్తి చేస్తుంది. మన పిల్లలకి కూడా ఆడవారి పట్ల గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది చిన్నప్పటి నుండి నేర్పించాలి. తన జీవితంలో తన చెల్లి కానీ, అక్క కానీ, భార్య కానీ, ఫ్రెండ్ కానీ, అమ్మ కానీ, ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని వారి ఆలోచనలు గౌరవించి వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండడం అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఆడవాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దని మనం చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఒకసారి ఈరోజు మనం అంటే మహిళా దినోత్సవం రోజున మన వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఎంతమంది స్టేటస్ పెట్టారు? దినోత్సవానికి అందరూ లేడీస్ స్టేటస్ పెడతారు, కానీ జెంట్స్ ఎంతమంది స్టేటస్ పెట్టారు? మహా అంటే ఒకరు ఇద్దరు పెట్టుంటారు. అది మార్పు రావాలి. మహిళా దినోత్సవం అని మనం విషెస్ చెప్పుకోవడం, మనమే అనుకోవడం కాదు. ప్రతిరోజు మహిళల్ని గౌరవించే రోజు రావాలి. ఆ రోజు కోసమే, ఆ రోజు వచ్చినప్పుడే మనం సాధికారత సాధించినట్టు లెక్క. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.